ఆ గ్రామాలలో రెండు రాష్ట్రాల పాలన ఉంటుంది. ఒకే వ్యక్తికి రెండు ఓటర్ కార్డులు ఉంటాయి. ఇటు తెలంగాణలో అటు మహారాష్ట్రలోనూ ఓటు ఉంటుంది. దశాబ్దాలుగా ఇదే పరిస్థితి. అయితే ఎస్ఐఆర్ వేళ ఆ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే వరకు ఎన్యుమరేషన్ ఫారాలను స్వీకరించే ప్రసక్తే లేదు అని చెబుతున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమానికి బ్రేక్ పడింది. తమ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే వరకు ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ ఫారాలను స్వీకరించబోము అని ఆ గ్రామస్తులు స్పష్టం చేశారు. తెలంగాణ మహారాష్ట్ర రాష్ట్రాల కలెక్టర్లు తహసీల్దార్లు స్వయంగా గ్రామాలకు వచ్చి సమస్యలను పరిష్కరించాలి అని డిమాండ్ చేస్తున్నారు. అంతాపూర్ భోలాపటార్ పంచాయతీల్లో కొందరు ఫారాలు తీసుకున్నప్పటికీ పరంధోలి కోట లేండిగూడ శంకర్లదొడ్డి పరంధోలి తండా ముకందగూడ మహారాజుగూడ గ్రామాల ప్రజలు మాత్రం ఎస్ఐఆర్కు దూరంగా ఉన్నారు. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని సుమారు 15 గ్రామాల ప్రజలు, ముఖ్యంగా అధిక సంఖ్యలో ఉన్న ఎస్సీ వర్గాలకు చెందిన కుటుంబాలు ఏళ్లుగా భూ సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2014 వరకు బ్యాంకు రుణాలతో సాగు చేసిన ఆ తర్వాత భూములకు పహానీలు జారీ కాలేదు అని చెబుతున్నారు. ఇప్పుడు అటవీ శాఖ అధికారులు ఈ భూములు రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉన్నాయని పేర్కొంటూ మొక్కలు నాటేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారని, దీంతో సాగు పనులకు ఆటంకాలు ఎదురవుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. బిఎల్ఓలు, సూపర్వైజర్లు అవగాహన కల్పించినా సమస్య పరిష్కారంపై హామీ లేకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు వెనక్కి తగ్గడం లేదు. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు చర్చించి సరిహద్దు గ్రామాల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపితేనే ఎస్ఐఆర్లో పాల్గొంటామని చెబుతున్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎస్సీ వాళ్ళకు అన్యాయం చేస్తున్నారు. అందుకే మా వాళ్ళు ఎటు డిసైడ్ కావట్లం లేదు మేడం. అందుకే ఇద్దరు కలెక్టర్, చంద్రపూర్ కలెక్టర్, ఆసిఫాబాద్ కలెక్టర్ ఇద్దరు కూర్చొని ఏదో ఒకటి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.